ఉగాది అంటే కొత్త సంవత్సరం అని అందరికీ తెలుసు. కానీ ఉగాది అనే పేరు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని చెబుతారు. ఆయన కాలాన్ని, ఋతువులను, నక్షత్రాలను సృష్టించాడు. ఆ రోజు కొత్త యుగానికి ఆరంభం అయింది. యుగ ప్లస్ ఆది, యుగాది. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. ప్రకృతి కూడా కొత్త రూపంలో మెరిసింది. కొత్త ఆకులు, కొత్త పూలు, కొత్త ఆశలు. ఉగాది అంటే కేవలం పండుగ కాదు, కొత్త ఆశలకి శ్రీకారం. ప్రతి సంవత్సరం మనకు ఒక కొత్త అవకాశం. శుభ ఉగాది. కొత్త ఆశలు, కొత్త విజయాలు. ఈ ఉగాది పండుగ రోజు స్పెషల్గా పచ్చడి చేస్తాము. ఈ ఉగాది పచ్చడి అనేది తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున తప్పనిసరిగా తయారు చేసే ప్రత్యేకమైన వంటకం. ఇది కేవలం పచ్చడి కాదు, జీవితానికి ఒక ప్రతీక. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు. వేప పువ్వు చెడు, జీవితంలోని కష్టాలు. బెల్లం తీపి, సంతోషాలు. చింతపండు పులుపు, ఆశ్చర్యాలు. మిరప కారం, కోపం ఉత్సాహం. ఉప్పు అనుబంధాలు. మామిడి ముక్కలు వగరు, కొత్త ఆశలు. ఈ 6 రుచులు కలిసి మన జీవితంలో వచ్చే ఆనందం, బాధ, ఆశ, కోపం, అనుబంధాలు అన్నీ సమానంగా ఉంటాయని సూచిస్తాయి. ఉగాది పచ్చడి మనకు చెబుతుంది, జీవితంలో ప్రతి అనుభవం అవసరమే. అన్ని రుచులు కలిసినప్పుడే జీవితం సంపూర్ణం అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.